మనము దీనదశలో ఉండగా మనలను ఆదుకునివాడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు తెలుపుకుంటున్నాను. ఈ రోజు మన ధ్యానం మత్తయి సువార్త 27వ అధ్యాయం 57 నుంచి 66 వచనాల వరకు. దీంతో మనం 27వ అధ్యాయాన్ని ముగించుకోబోతున్నాం. ఇక్కడ 57వ వచనం నుంచి 61వ వచనం వరకు చూస్తే, యేసు శిష్యుడిగా నున్న అరిమతయి యోసేపు అని ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి పిలాతు నొద్దకు వెళ్లి యేసు దేహమును తనకిమ్మని అడగగా పిలాతు దానిని అతనికి అప్పగింపని ఆజ్ఞాపించెను. యోసేపు ఆ దేహమును తీసుకుని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాత్రి తొలిపించుకుని క్రొత్త సమాధులు దాన్ని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్లిపోయాను. 61వ వచనంలో మగ్దలేని మరియయు వేరొక మరియయు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండి ఉండిరి. ఈ విషయాలన్నీ మనం చూస్తే ఇక్కడ ఈ అరిమతయి యోసేపు యెషయా పుస్తకం 53వ అధ్యాయం 9వ వచనంలో ప్రవచింపబడిన వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు. ఈయన యూదయాలోని అరిమతయి అనే ఊరివాడు. యూదా సభ అయిన సన్హెడ్రిన్ సభ్యుడు, ధనవంతుడు, నికోదేం లాగా రహస్యంగా యేసుప్రభుని వెంబడించిన వాడు. సాధారణంగా సన్హెడ్రిన్ సభలో ఉన్నవారు యేసుప్రభుకి వ్యతిరేకంగా ఉన్నట్లు లేఖనాల్లో చూస్తాం. కానీ ఈ అరిమతయి యోసేపు ఆ సభలో ఉన్నప్పటికీ కూడా యేసుప్రభు శిష్యుడయ్యాడు. యేసుప్రభు బ్రతికినంత వరకు ఈ యొక్క అరిమతయి యోసేపుని గురించిన ప్రస్తావన ఎక్కువగా ఎక్కడ కనబడదు. క్రీస్తు మరణానంతరం ఇంక తన విశ్వాసాన్ని వెల్లడి చేశాడు, బహిర్గతమయ్యాడు, అంటే ఓపెన్ అయ్యాడు. అప్పటి వరకు భయంగా రహస్యంగా ఉన్న యోసేపు ఇప్పుడు ధైర్యంగా పిలాతు దగ్గరకు వెళ్లాడు. యేసుప్రభు వారి శరీరాన్ని ఇమ్మని అడిగాడు. యేసుక్రీస్తు ప్రభు అర్పించిన అర్పణ తర్వాత విశ్వాసం వెల్లడి అయింది అని వాక్యం సెలవిస్తా ఉంది. ఈ అరిమతయి యోసేపు దానికి చిహ్నంగా ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24 నుంచి 26 వచనాల్లో మనం చూసినట్లయితే, కాబట్టి మనం విశ్వాసమూలంగా నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు నొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడు ఆయను. అయితే విశ్వాసము వెల్లడి ఆయన కనుక ఇక బాలశిక్షకుని క్రింద మనం ఉండం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉందురు అని అక్కడ మనం చదువుతాం. ఈ వాక్యానికి సాదృశ్యంగా ఇక్కడ ఈ యోసేపు ఉన్నాడు. యేసుప్రభు జీవించి ఉన్నప్పుడు ఆయనను సీక్రెట్ గా విశ్వసించాడు. ఇది విశ్వాసము నిజంగా దాచబడి ఉన్న స్థితి. కానీ యేసుప్రభు మరణించిన తర్వాత ధైర్యంగా పిలాతును కలిసి శరీరాన్ని అడిగాడు. ఇది అతని విశ్వాసము వెల్లడి చేసిన స్థితి. ఇంకా తర్వాత వచనాలు చూస్తే, మగ్దలేని మరియయు వేరొక మరియ అక్కడనే ఆ యొక్క సమాధి ఎదురుగా కూర్చుండి ఉండిరి అని రాయబడింది. అందరూ వెళ్లిపోయారు, కానీ వీరు మాత్రం అక్కడే కూర్చున్నారు. ఈ మగ్దలేని మరియ యొక్క నిలకడైన విశ్వాసం, నిరీక్షణ, ఆమె విశ్వాసం, దేవుని మీద ఆమెకున్న ప్రేమ అన్ని ఆమెను మొదటి సువార్తికురాలుగా చేశాయి. ఇది మనం గమనించాల్సిన విషయం. ఆమెలో నుండి ప్రభు 7 దయ్యములను వెళ్లగొట్టిన తర్వాత ఈమె యేసుక్రీస్తును వెంబడిస్తూ ఎంతో క్షమాపణ పొందుకుని కృతజ్ఞత కలిగిన స్త్రీగా మనం సువార్తల్లో చూస్తాం. దేవుని వెదకు వారందరూ ఆయనను కనుగొంటారని చెప్పబడిన వాక్యానికి అనుకూలంగా ప్రవర్తించిన మగ్దలేనే మరియ నిజంగానే పునరుద్ధానుడైన యేసయ్యను కనుగొనింది. ఈమె మొదటిగా కనుగొనింది. అందరూ ఎక్కడెక్కడో ఉన్నారు, కానీ ఈమె పెందలకడనే లేచి యేసయ్య కోసం సమాధి దగ్గరకు వచ్చింది. ఈ విషయాన్ని మనం తర్వాత అధ్యాయంలో చూస్తాం. ఇంకా తర్వాత 62 నుంచి 66 వచనాలు చూస్తే, మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులు పరిసయ్యులు పిలాతునొద్దకు కూడి వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రం చేయని ఆజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వారిని ఎత్తుకుని పోయి ఆయన మృతుల నుండి లేచనని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదై ఉండునని చెప్పిరి. అందుకు పిలాతు, కావలి వారున్నారు కదా, మీరు వెళ్లి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రం చేయడని వారితో చెప్పెను. వారు వెళ్లి కావలి వారిని కూడా ఉంచుకుని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి. ఈ వాక్యం అంతటిని చదువుతుంటే మనకు అర్థమవుతుంది వారు ఎంత స్ట్రాంగ్ గా సమాధిని భద్రం చేశారు. మనిషి యొక్క కావలి యేసుప్రభు యొక్క పునరుద్ధానాన్ని ఆపలేకపోయిందని మనం తర్వాత అధ్యాయంలో చదవగలుగుతాం. మరణం ఆయన్ని బంధించి ఉంచలేకపోయింది. ఇక్కడ విశేషం ఏంటంటే, ప్రధాన యాజకులు పరిసయ్యులు గుర్తుపెట్టుకున్నారు యేసుక్రీస్తు ప్రభువారు 3వ దినాన్ని లెగుస్తానని చెప్పిన మాట. కానీ శిష్యులైతే అది గుర్తున్నట్లుగా ప్రవర్తించలేదు. వారంతగా కాపలా పెట్టి సమాధిని భద్రపరిచిన విధానం వల్ల ఆయన పునరుద్ధాన సాక్ష్యము తర్వాత ఇంకా ఎక్కువగా బలపడింది. యేసుప్రభు వారి సమాధిలో ఉన్నప్పుడు కొంతమంది భయపడి వెనక్కి వెళ్లిపోయారు. అరిమతయి యోసేపు లాంటి వారు వచ్చి విశ్వాసాన్ని వెల్లడి చేశారు. మరికొందరు నిశ్చలంగా నిరీక్షణ కలిగి ఎదురు చూశారు. ప్రభు చనిపోతే ఇంకా క్రీస్తు పని అయిపోయింది, మేం గెలిచామనుకున్నారు యూదా పెద్దలు. కానీ వారి ఓటమి బయటపడటానికి ఎన్నో రోజులు పట్టలేదు. 3 రోజుల్లో వారిది గెలుపు కాదు, ఓటమి అని తేలిపోయింది. ఒకవేళ ఈ రోజు ఎవరైనా అంతా అయిపోయింది నా జీవితంలో అని మీరు అనుకుంటున్నారా? లేదు, ఇప్పుడే ఆరంభం కాబోతుందని గుర్తించండి. శూన్యంలో నుండి సమస్తమును చేసిన మన దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. ఆయన ఎంతటి కార్యమైనా చేయగలడు. ఈ విషయాన్ని మీరు నమ్మితే మీకు కావలసినంత విశ్వాసాన్ని ప్రభువే మీకు ఇస్తాడు. ఆ విశ్వాసంతో ఎన్నో అద్భుతాలను మన జీవితాల్లో మనం చూడగలుగుతాం. ఒకసారి మనం ఎట్లున్నామో మనల్ని మనం పరీక్షించుకుందాం. ఎవరిలాగా ఉన్నాం? విశ్వాసం వెల్లడి చేసేవారిలాగా ఉన్నామా? గొప్ప నిరీక్షణ కలిగి ఎదురు చూసేవారిలాగా ఉన్నామా? లేకపోతే వెనక్కి పారిపోయి ఇంకా అయిపోయింది ఇంతటితో అని అనుకుని నిరాశ
ఆశలో కూరుకుపోయేవారిలాగా ఉన్నామా? ఒకసారి పరీక్షించుకుందాం. ప్రార్థించుకుందామా? మా ప్రియ తండ్రి, అరిమతయి యోసేపు ఎంతో ధైర్యంతో ఆనాడు లేఖనానుసారంగా తన సమాధిలో మిమ్మల్ని ఉంచి చూపించిన తెగింపు, విశ్వాసం గొప్పదిగా గమనిస్తూ ఉన్నాం. మేము కూడా మీ రాజ్యంలో విశేషమైన పరిచర్య చేసేలాగా మాకు సహాయం చేయమని బ్రతిమాలుతున్నాం. నిశ్చలమైన నిరీక్షణతో ఉండి మీరు ఆకడ కొరకు ఎదురు చూచినట్లుగా మమ్మల్ని దీవించమని బ్రతిమాలుతున్నాం. మీ చిత్తం మా ఇళ్ల పరిపూర్ణంగా నెరవేర్చే ధైర్యం మాకు దయచేయండి ప్రభువా. తండ్రి, ఈ రోజంతటిని మీ చేతులకు అప్పగిస్తూ మమ్మల్ని దీవించమని యేసుక్రీస్తు ప్రభువా నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.